విషయంలో అసలు జీవన్మరణ సమస్య లాంటివి ఎదురవుతూ ఉంటాయి. శర్యాతి అని ఒక మహారాజు, 400 మంది భార్యలు, ఒక్కతే కూతురు. అటువంటి పిల్ల సుకన్య, ఆ పిల్ల పేరు. చక్కగా చిలికెత్తెలతో కలిసి ఆడుకుంటూ ఉండేది. ఎంత సంతోషంగానో కాలం గడుపుతోంది తండ్రి మహారాజు. ఒకనాడు తండ్రి వేటకెళ్ళాడు. పిల్ల ఆయనతో పాటు వెళ్ళి ఉద్యానవనంలో తిరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి పూల తోట లాంటిది, లతావితానములు ఉన్న చోట తిరుగుతోంది. అక్కడ ఒక ఆసారం ఉంది, నీటి సరస్సు. అక్కడ కూర్చుంది. వెనక పుట్ట ఉంది. పుట్టలోంచి 2 ఆ మిడుగుడు పురుగుల్లా కనపడుతున్నాయి. మెరుగుడు పురుగులు అంటూ ఉంటారు, ఏదో మెరుపులు మెరుస్తున్నట్టుగా రాత్రి వేళ ఎగురుతూ ఉంటాయి. అటువంటివి 2 పురుగుల్లా కనపడ్డాయి ఆమెకి ఆ పుట్టలో. బాల్య చేపల్యంతో పిల్ల ఒక పుల్ల తీసి పొడవబోయింది. అప్పటికే కొన్ని సంవత్సరముల నుండి తపస్సమాధిలో ఉన్నటువంటి చ్యవన మహర్షి అందులో ఉన్నారు. చ్యవనుడు పిల్లా దగ్గరికి జరక్కు, పిల్లా అఘాయిత్యం చేయకు అంటున్నాడు. ఎందుకని శరీరం నిరసించిపోయింది, తపస్సమాధిలో ఉన్నాడు ఆయన. ఈ అల్లరికి బహిర్ముఖుడయ్యాడు. పుట్టలాగే ఉంది. ఈ పిల్ల బాల్య చాపల్యంతో చటుక్కున పుల్ల పెట్టి ఆ 2 మెరుస్తున్న కళ్ళని మెరుగుడు పురుగులు అనుకుని పుల్ల పెట్టి 2 చోట్ల పొడిచింది. ఆయన కళ్ళల్లో పొడుచుకుని ఆ కళ్ళు 2 పోయాయి, అంధుడైపోయాడు. అంతటి మహాత్ముడికి అపచారం జరిగింది. భాగవతులకు జరిగినటువంటి అపచారం కట్టి కుడిపేస్తుంది. ఆయనేం అనలేదు. కానీ మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి దేశంలో ఉన్న సమస్త ప్రాణులకు మలమూత్ర బంధనం అయిపోయింది. ఎవరికీ ఇంకా స్వస్థత లేదు. మల విసర్జన అవ్వట్లేదు, మూత్ర విసర్జన అవ్వట్లేదు. ఏం జరిగిందనుకున్నారు? ఎక్కడో ఎవరో ఒక మహాత్ముడి పట్ల అపచారం జరిగింది. అందరినీ పిలిచాడు. మనం వేటకెళ్ళాం, ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారా చెప్పండి అని అడిగాడు. ఆ పిల్ల వచ్చి చెప్పింది, సుకన్య, నాకు అవేవో తెలియదు, కానీ ఒక పుట్టలో 2 మెరుగుడు పురుగుల్లా కనపడ్డాయి. నేను పొడిచాను, కానీ లోపల నుంచి బాధతో ఆర్తితో మాటలు కేక వినపడింది. నేను వచ్చేసానని చెప్పింది. గబగబా పుట్ట దగ్గరికి వెళ్ళారు. కన్నుల వెంట రక్తధారలు కారుతూ అంధుడైపోయినటువంటి చ్యవన మహర్షి ఉన్నాడు. ఆయనని వెళ్ళి వేడుకున్నాడు రాజు. అయ్యో, పొరపాటు జరిగిపోయింది నా కూతురు వల్ల. మీకు కావలసినంత మంది పరివారాన్ని ఇస్తాను, మీకు వాళ్ళు నిత్యం సేవ చేస్తారన్నాడు. ఆయన అన్నాడు, మహారాజా, నువ్వు చెప్పిన మాట యథార్థమే, నువ్వు ఇస్తావు పరివారాన్ని. వాళ్ళు దేనికి వస్తారు? నాకు సేవ చేయడానికి వస్తారు. నా మీద ప్రేమ వాళ్ళకెందుకుంటుంది? ఉండదు. నా మీద ప్రేమతో కళ్ళు లేని వాణ్ణి కాబట్టి నన్ను కనిపెట్టుకునేటటువంటి ఇల్లాలు కావాలి. వృద్ధుణ్ణి, అంధుణ్ణి నన్ను ఎవరు చేసుకుంటారు? ఏమీ కూతురు పుల్ల పెట్టిన 2 కళ్ళు పొడిచిందో ఆ పిల్లని నాకు ధర్మపత్నిగా ఇయ్యి, ఆ పిల్ల నన్ను అనుభవిస్తుందన్నాడు. రాజు హడిలిపోయాడు. నిండు యవ్వనంలో ఉన్న కుమార్తెని తీసుకెళ్లి వృద్ధుడు, అంధుడు ఇటువంటి మహర్షికిచ్చి వివాహం చేయనా? ఎలా కుదురుతుంది అని బెంగ పెట్టుకుని వెళ్ళి తన యొక్క పరివారంతో సంప్రదిస్తున్నాడు. సుకన్య వచ్చి అంది, ఒక్కొక్కరి పరిణితి ఎలా ఉంటుంది? నాన్నగారు, మీరు ఎందుకు బాధపడుతున్నారు? మహానుభావుడు, బ్రహ్మతేజస్వి, అంతటి తపోనిష్ఠా గరిష్ఠుడు, అటువంటి వ్యక్తిని భర్తగా పొంది సేవించడం కన్నా నా జీవితంలో భాగ్యమే ఉంది. నన్ను ఆయనకిచ్చి ప్రాణులకు మలమూత్ర బంధనము తొలగిపోయింది. ఇప్పుడు ఈ పిల్లకి అనేక కానుకలు ఇచ్చాడు తండ్రి. నాకెందుకు తండ్రి, అరణ్యంలో కుటీరంలో ఉండేదాన్నని తండ్రికి ఇచ్చేసి భర్తని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయింది. ఒక చిన్న కుటీరం, అందులో భార్యాభర్త ఉంటారు. తెల్లవారిందని ఆయనకి తెలియదు. తెల్లవారిపోతోంది, ఇంకా బ్రాహ్మీ ముహూర్తం, ఈ సమయంలో మీరు సంధ్యావందనం చేసుకోవాలని ఆయన చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి కాస్త మృత్తికని అక్కడ పెట్టేది. అంటే మట్టి ముద్ద కాసి నీళ్లు పెడితే ఆయన శారీరకమైనటువంటి అవసరాన్ని తీర్చుకునేవాడు. మళ్ళీ పిలిస్తే వెళ్ళి చెయ్యి పట్టుకు తీసుకొచ్చి పర్ణశాల అరుగు మీద కూర్చోపెట్టి గోరువెచ్చటి నీటితో ఒళ్ళంతా స్నానం చేయించి ఒళ్ళు తుడిచి పొడిబట్ట కట్టి, ఇప్పుడు సంధ్యావందనానికి వేళ అయింది, సంధ్యావందనం చేసుకోండని పీట వేసి కూర్చోపెట్టి పూజాద్రవ్యాలన్నింటినీ సమకూర్చి హోమానికి వేళ్లయిందని హోమం చేయించి అరణ్యంలోకి వెళ్ళి సంబారాలన్నీ తీసుకొచ్చి దొరికినటువంటి ఆ నివార ధాన్యాన్ని తీసుకొచ్చి అన్నం వండి భర్తకి పెట్టి తాను ఏదో కొద్దిగా తిని నేల మీద పడుకొని భర్తకి పరిచర్య చేస్తుండేది.
చాలా కాలం జరిగిపోయింది. ఒకనాడు ఆమె ఇలాగే అరణ్యంలోకి భర్తకి ఉపచారాలు తీసుకురావడం కోసమని వెళ్ళింది. ఆయన చేసుకోవలసిన హోమ సంబంధమైన ఉపకరణముల కొరకు. సూర్యభగవానుడి యొక్క కుమారులు మహాతేజోవంతులు, దేవవైద్యులు, అపారమైన అందగాళ్ళు ఆయన ఇద్దరు కుమారులు అశ్వినీ దేవతలు వచ్చారు అక్కడికి. వాళ్ళు ఈ పిల్లని చూసి, ఇంత అందగత్తెవి అరణ్యంలో తిరుగుతున్నావు, నువ్వెవరని అడిగారు. ఆవిడంది, నేను చ్యవన మహర్షి యొక్క భార్యని, మహాపతివ్రతని. కాబట్టి మీరు అశ్వినీ దేవతలు అంటున్నారు, మీకు నమస్కారం, నేను బయలుదేరుతానంది. వాళ్ళన్నారు, ఆవిడ్ని పరీక్షించడం కోసం ఇంత యవ్వనంలో ఉన్నావు, ఇంత అందగత్తెవి, వృద్ధుడు అంధుడు చ్యవనుడితో నువ్వు ఏమి సంసారం చేస్తావు? ఆ భర్తని విడిచిపెట్టి మాలో ఎవరినైనా ఎంచుకో, భార్యవి కమ్మన్నారు. ఇటువంటి మాట నోటి వెంట రాకూడదు. అంధుడో వృద్ధుడో నా భర్త నాకు పరమదైవం, ఇంకొక్క మాట మీరు మాట్లాడితే శాపవాక్కు విడిచిపెడతానని. వెంటనే అశ్వినీ దేవతలు సంతోషించి ఆవిడ పాతివ్రత్యానికి అన్నారు, నిన్ను అనుగ్రహిస్తాం, నువ్వు నీ భర్త కలిసి సరోవరం దగ్గరికి రండి, నీ భర్తని ఈ సరోవరంలో దిగి స్నానం చెయ్యమను. నిండు యవ్వనంతో కంటి చూపుతో పైకొస్తాడు, కానీ ఒక పరీక్ష జరుగుతుంది, అందులో నువ్వు తట్టుకుంటేనే నీ భర్త నీకు అలా దక్కుతాడు. ఆమె అలా జరగాలని కోరుకోలేదు. అంధుడైనా భర్త కానీ భర్తకి చెప్పకుండా ఉండకూడదు, అది పతివ్రతా ధర్మం. అందుకని వెళ్ళి భర్తకి చెప్పింది. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, పద, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెడదాం. సరోవరం దగ్గరికి వెళ్ళారు. చ్యవన మహర్షి దిగారు, అశ్వినీ దేవతలు కూడా అందులోకి దిగారు. ముగ్గురు తల ముంచి మునక వేశారు, మునక వేసి పైకిలి తేలారు. ముగ్గురు ఒకే రకమైనటువంటి యవ్వనంతో ప్రకాశిస్తున్నటువంటి చ్యవన మహర్షులై నిలబడ్డారు. నిలబడన్నారు, నీ భర్త ఇదే యవ్వనంతో, ఇదే తేజస్సుతో, ఇదే ప్రకాశంతో నీకు లభిస్తాడు. ఎప్పుడు? నీవు మా ముగ్గురిలో అసలు చ్యవనుడెవరో తెలుసుకోగలిగితే కనిపెట్టు. బుద్ధి చేత కనిపెట్టడం సాధ్యమా? ముగ్గురు ఏకరూపంలో ప్రకాశిస్తున్నప్పుడు ఎలా? ఆవిడ ప్రతిరోజు జగదంబకి నమస్కారం చేసేది. ఆ పుణ్యం ఉంది కదూ. ఒకనాడు పెట్టిన నమస్కారం ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఆ తల్లినే తలుచుకుంది. నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే విష్ణుప్రియే నమో లక్ష్మి వేదమాత సరస్వతి అని పిలిచింది. అమ్మా, వేదమాతవైన సరస్వతివైనా నువ్వే, విష్ణువు యొక్క ప్రియురాలవైన లక్ష్మివైనా నువ్వే. కాదు కాదు, నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే, పద్మమునందు ఆవిర్భవించి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతివైనా నువ్వే. మూడు మూర్తులుగా ఉన్న రూపం నీదే కదూ. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కైలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు. అని స్తోత్రం చేసింది. స్తోత్రం చేస్తే వెంటనే అమ్మవారు ఆవిడ బుద్ధిలోకి ప్రవేశించింది. చ్యవనుడు ఇతను, వేలు పెట్టి చూపించు, బెంగపెట్టుకోకండి. ఆమె వెంటనే ఇది భగవతి కటాక్షం, ఈయనే చ్యవనుడు అంది. అశ్వినీ దేవతలు యథారూపాలు పొందేశారు. ఖచ్చితంగా గుర్తుపెట్టావమ్మా, నీ భర్త ఎవరో, ఈ యవ్వనంతోటే నీ భర్తని నీకు అనుగ్రహిస్తున్నావు.